హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్, యూ వాచింగ్ వరప్రసాద్ వరం. సో మన ఈ మధ్య నేను ర్యాపిడో అయితే రైడ్ చేశాను. అంటే చాలా మంది డబ్బు ర్యాపిడో ద్వారా చాలా సంపాదించవచ్చు అనేది కామెంట్స్ అయితే అనుకుంటున్నారు. ఇది ఎవరు అనుకుంటున్నారంటే ఆవారాగా తిరిగేటోళ్ళు అనుకోవట్లేదు. ఆల్రెడీ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా మనీ కోసం ర్యాపిడో చేసి సంపాదించవచ్చు అన్న ఆలోచనతోని ర్యాపిడో సైడ్ అయితే వెళ్తున్నారు. బట్ నేను ర్యాపిడోలో నిజమెంత ఉంది, అసలు సంపాదించచ్చా, లాభం ఉందా, నష్టం ఉందా అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ థింగ్, ర్యాపిడో ఎవరు నడపాలి అది ఫస్ట్ చెప్తాను. ఎవరికి ఎటువంటి పని లేదు, అంటే ఆవారా తిరుగుతున్నాము, టైం పాస్ తిరుగుతున్నాము, ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, నాకు వేరే ఆప్షన్ లేదు, చదువు లేదు, ఏం లేదు, నాకు ఇది తప్పితే అది లేదు, అంటే డబ్బు అనేది ఇంకా రాదు, ఎవరు నాకు జాబ్ లేరు అనుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళ దగ్గర 2 వీలర్ బండి ఉంటే వాళ్ళు మాత్రం ర్యాపిడో నడపవచ్చు. అది కూడా ఫస్ట్ థింగ్ ఉండాల్సిన బండి ఏంటంటే పెట్రోల్ బండితోనైతే మీకైతే సాధ్యం కాదు, లాభాలు ఉండవు. మీరు గంట మనకు లీటర్ పెట్రోల్కి కనీసం 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు ఇచ్చే వెహికల్ అన్న ఉండాలి, లేదంటే ఎలక్ట్రికల్ వెహికల్ అయి ఉండాలి. మీరు యాక్టివాలు గిట్ట వాడితే మాత్రం అయితే లాభం అయితే ఉండదు. సో ఇది ఎంతవరకు వాస్తవము అంటే ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు అంటే లాభం ర్యాపిడోలో ఒక్కొక్కరు 30,000 నెలకు 30,000 సంపాదిస్తున్నారు, 40,000 సంపాదిస్తున్నారు అన్న అపోహతోని చాలా మంది ర్యాపిడోకి వస్తున్నారు, కొన్ని రోజులు చేస్తున్నారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ర్యాపిడోకి లాభం అవుతుంది, ప్లస్ ఎవరైతే ప్యాసింజర్స్ బయట తిరుగుతున్నారో వాళ్ళకి లాభం అవుతుంది. కానీ వాళ్ళ ప్యాసింజర్స్ ఎలా ఉన్నారంటే ఎక్కేవాళ్ళు ఎవరైతే ర్యాపిడోని వినియోగించుకున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే ర్యాపిడో నడిపేటోళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు, వాళ్ళకి ఏంది అన్న భ్రమలో వాళ్ళు ఎక్కుతున్నారు. వాళ్ళకి ₹1 ₹2 కూడా ఎక్కువ తక్కువ అయితే కూడా ₹1 నాకు ₹1 ₹2 చేంజ్ అని చెప్పేసి గొడవలు కూడా పెట్టుకుంటున్నారు ర్యాపిడో బాయ్స్తో అనమాట. ఇది ప్రాక్టికల్గా నేను లైవ్గా ఒక 1 డే చేసి ర్యాపిడో నడిపి ఒక 20 రైడ్స్, 1 డేలో ఒక 20 రైడ్స్ నడిపి లాభం ఎంత వచ్చిందని చెప్పి నేను షార్ట్ వీడియోస్ ఆల్రెడీ చేశాను. మీరు కావాలంటే నేను ఆ వీడియోలో ర్యాపిడోకి సంబంధించిన షార్ట్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు. సో ఇందులో మెయిన్ ఏంటంటే ఫస్ట్ నేను ర్యాపిడో మనం ఒక ₹500 సంపాదించామనుకో, సపోజ్ ఒక 20 రైడ్స్ చేస్తే నాకు ₹500 వచ్చాయి అనుకోండి. ర్యాపిడో ఏం చేస్తా అంటే 25 to 30% ర్యాపిడో వేసుకుంటుంది. అండ్ ఆల్మోస్ట్ 500కి వెళ్ళి ₹150 ర్యాపిడోకి వెళ్ళిపోతుంది కమిషన్, ఇంకా మిగిలింది 350. సో ఈ 500లో మన పెట్రోల్కు 50% వెళ్ళిపోతుంది. అంటే 150 ప్లస్ ఒక 50% పెట్రోల్ ₹250. అంటే ఎంత అయిందని మొత్తం ₹300 నుండి ₹400 వెళ్ళిపోయింది, మిగిలింది ₹100. అంటే 20 రైడ్స్ చేస్తే మనకి మిగిలేది ₹100. సో ఎంత కష్టపడాలి ఆలోచించండి. 100 కిలోమీటర్లు రైడ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ మిగిలేది ఒక ₹100. సో ఇది చేసి లాభం ఉంటుంది ఏమన్నా? సో లాభం ఉండాలి అంటే కంపల్సరీ అది ఎలక్ట్రిక్ వెహికల్ అయి ఉండాలి. పెట్రోల్ వెహికల్లో మాత్రం మీకు సంపాదించడం అంత ఈజీ కాదు. సో ఎవరు కూడా ర్యాపిడో ఎంచుకోకండి. వట్టిగా ఏంటంటే 2 పిల్లులు కొట్లాడితే మధ్యలో కోతికి లాభం అన్నట్టు మీరు ఇద్దరు అంటే ఒక ప్యాసింజర్స్ వాళ్ళు ర్యాపిడోలు బాగా సంపాదిస్తున్నారు, ఊహాగానంలో వాళ్ళు ఎక్కుతున్నారు తక్కువ పైసలు ఇస్తూ, వీళ్ళు అరే బాగా సంపాదిస్తున్నారు కావచ్చు అని చెప్పేసి ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళే దీన్ని ఎంచుకుంటున్నారు పార్ట్ టైంగా. ఇంకా సో వాళ్ళ టైం వేస్ట్, డబ్బు రాదు. దీనిలో ఎవరు లాభం అవుతుంది? వాళ్ళ ర్యాపిడో బతుకుతుంది తప్ప, ర్యాపిడోను బతికించడానికి ర్యాపిడో తప్ప ర్యాపిడో రైడ్ చేసే వాళ్ళు బతకట్లేదు. ఆయన ర్యాపిడో ఎక్కేవాళ్ళు కొంచెం ఎంతో కొంత సేఫ్ ఉందన్నమాట. ఈ విధంగా జరుగుతుంది. నేనైతే ప్రాక్టికల్ అంటే నేను ఒక ర్యాపిడో మనం ఒక మాట మాట్లాడేటప్పుడు ప్రాక్టికల్గా మనకు అనుభవం ఉండాలి. ఎవరో చెప్పిన మాట ఏంటి, అసలు ఏంటి, ఇందులో నిజం ఎంత ఉందో వాస్తవం ఎంత ఉందని చెప్పేసి నేను నా వెహికల్, నా దగ్గర యాక్టివా ఉంది, యాక్టివా 125 వెహికల్ని ర్యాపిడోలో బుక్ చేసుకొని ర్యాపిడో కెప్టెన్గా మారి ఒక రోజు మొత్తం రైడ్ చేశాను. సో నేను ఒకటి ఆలోచించండి, నేను ఇది ఎందుకు చేశాను అంటే సో నేను మీకు అవేర్నెస్, నేను బట్టి అది చేయకుండా అనుభవం లేకుండా మాట్లాడితే ఎవరు నమ్మరు కనుక సో నా అనుభవపూర్వకంగా జరిగిన విషయాన్ని మీకు తెలియజేసుకోవాలి, మీరు ర్యాపిడో నుంచి అవేర్నెస్గా పొందాలని చెప్పేసి నేను మీకైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇందులో ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ ర్యాపిడో ఎంచుకున్నారనుకోండి, మీరు లాభపడాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మీకు కాల్స్ వస్తాయి కదా, అంటే ర్యాపిడో కెప్టెన్గా మారిన తర్వాత మీకు కాల్స్ వస్తాయి కదా, డిస్టెన్స్ ఎంత దూరం నుంచి వెళ్ళింది, నియర్ బై మీరున్న 1/2 కిలోమీటర్ దూరం నుంచి వెళ్ళి మళ్ళీ పికప్ చేసుకొని డ్రాప్ చేసే పాయింట్ దూరం ఉన్నా కూడా మీకు లాభం వస్తుంది. కానీ మీరు పికప్ చేసుకునే పాయింట్ అనేది 2 కిలో 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ల దూరం నుండి డ్రాప్ చేసే పాయింట్ ఓన్లీ 1/2 కిలోమీటర్ ఉందనుకోండి, మీరు లాస్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళే దానికి మీకు పైసలు రావు. మీరు ఆ పర్సన్ ఎవరైతే ఎక్కుతారో మీ బండి మీద అక్కడ నుంచి డ్రాప్ చేసే ప్లేస్ వరకు మాత్రం డబ్బులు వస్తాయి. సో ఇక్కడ కిలోమీటర్లు అనేది మీరు బట్టిగా పికప్ చేసుకోవడానికి వెళ్ళే పెట్రోల్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట, టైం వేస్ట్ అవుతుంది. ఈ విధంగా మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ర్యాపిడో ఏం చేస్తుందంటే మనకు ఎంట పడుతుంటే ఫస్ట్ దాని కమిషన్ తీసుకుంటుంది అనమాట. మనకు ₹100 పడ్డాయి అనుకోండి, 30% అంటే ఆల్మోస్ట్ యాక్చువల్ వాళ్ళు చెప్పేది 18%, మళ్ళీ GST ఇవన్నీ కలిపితే ట్యాక్సెస్ కలిపితే అది 23, 25 to 30% కూడా అవుతుంది. సో ఆల్మోస్ట్ ఏమవుతుంది మీకు
మీకు 100 రూపీస్కి 30%, 30 రూపీస్ పోయినాయా, ఇంకా 70 రూపీస్. ఆ 70 రూపీస్లో మీ పెట్రోలే కదా, మీరు పెట్రోల్ అయితే ర్యాపిడో ఇవ్వదు కదా, మీ పెట్రోల్ వాడతారు కదా. ఒకటి ఆలోచించండి, మన యాక్టివాలో 40-45 మైలేజ్ ఇస్తుంది, యావరేజ్గా 40 తీసుకున్నా 110 నుండి 120 రూపాయలు ఉంది లీటర్ పెట్రోల్. అంటే ఆల్మోస్ట్ మీకు 3 రూపాయలు 4 రూపాయలు కిలోమీటర్ పడుతుంది. మీరు సగం పెట్రోల్ అంటే ఒక 50 కిలోమీటర్లు ప్రయాణం చేశారు అంటే ఆల్మోస్ట్ మీకు 130-140 రూపాయల పెట్రోల్ అనేది వస్తుంది. సో మీరు 70%లో ఆల్మోస్ట్ ఇంకా 50% పోతుంది, అంటే 20-30 రూపాయలు మిగులుతాయి. సింపుల్ ఇంకా అంత ఓవరాల్గా చెప్పాలంటే యావరేజ్ తీసుకుంటే, ఒకవేళ మీరు ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళి పికప్ చేసుకున్నా లేదా తక్కువ డిస్టెన్స్ వెళ్ళి పికప్ చేసుకున్నా కూడా మీకు యావరేజ్గా ఒక్క రైడ్కు 10 నుండి 12 రూపాయలు మాత్రమే మిగులుతున్నాయి తప్ప మీకు ఇందులో కోటీశ్వర్లు అయితే కాలేరండి. సో ఎలక్ట్రిక్ బండి పట్టుకొని మీరు ఎవరైనా ర్యాపిడో గిట్ట చేయాలనుకుంటే చేయండి. అంటే ఏం పని చేయకుండా దరిద్రంగా రోడ్ల మీద తిరిగి ఆవార తిరిగేదానికంటే ఏదో కొంత సంపాదించుకోవాలి. కనీసం నెలకు రోజు అనుకోండి, రోజు 100 రూపాయలు అనుకోండి, నెలకు 3000, రోజు 150, నెలకు 4500, రోజు 100 రూపాయలు, రోజు 1000 రూపాయలు అనుకోండి, నెలకు 30,000. బట్ రోజు 1000 రూపాయలు అనేది సాధ్యం కావాలంటే ఎంత ట్రైడ్ చేయాలి? అంత ఈజీ పని టాస్కేనా? మళ్ళీ ఇది మీరు ర్యాపిడ్ వెళ్ళినప్పుడు మీకు బండికి ప్రాబ్లమ్స్ వస్తాయి, బయట ఎండ వాతావరణం క్లైమేటికల్ కండిషన్స్లో మీకు ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ మీకు జర్నీలో ఎక్కడ యాక్సిడెంట్లు కానీ జరిగినా కూడా పెద్ద పెద్ద యాక్సిడెంట్ మీకు ఎవరు ఏమి ఇవ్వరు. అంటే ఇన్ని రకాల అంటే వాళ్ళు ఏమిస్తారు, ర్యాపిడోలో జాయిన్ అవుతే ఉల్టా మనమే ఫస్ట్ ర్యాపిడోకి ఇన్సూరెన్స్ మనమే కట్టాలి. 180 రూపాయలు కడితే మీకు 1 lakh ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పాలసీ ఇస్తారు. వాళ్ళు ర్యాపిడో మీకు దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు కానీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వాళ్ళు ఇవ్వరు. మనమే డబ్బులు కడితే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారు. సో లాభం ఉందా? లాభం లేదు. అందుకొరకే బయట చాలా మంది ర్యాపిడో 30,000-40,000 సంపాదిస్తున్నారు అపోహతోని. మేము కూడా ర్యాపిడో సంపాదించగలుగుతాం అనే కాన్సెప్ట్తో అయితే ర్యాపిడోలోకి దియకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి. దానికన్నా ఇంకా చాలా ఉన్నాయండి. ఏదైనా మార్కెటింగ్, ఏదైనా తక్కువ రేటుకు మార్కెట్లో హోల్సేల్ ఏదైనా ప్రోడక్ట్ తెచ్చుకొని దాన్ని మీరు కొంచెం ప్రాఫిటబుల్గా ఎక్కువ మార్కెట్ ఎప్పుడు కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ పేపర్ ప్లేట్స్ ఉన్నాయి, వాటర్ ప్లేట్స్ ఉన్నాయి, లైక్ నిత్యావసర వస్తువులు, మనం రంగులు, కలర్లు, సీజనల్ బేస్డ్ ఫ్రూట్ జ్యూస్లు, అంటే ఇట్లాంటివి పెట్టుకుని ఒక ఈవెన్ షాప్ పెట్టుకున్నా పర్లేదు. అంటే తక్కువ పెట్టుబడితోని కొంచెం ఎక్కువ లాభం వచ్చే నిత్యావసర కూరగాయలు, ఇట్లాంటి ఐటమ్స్ పెట్టుకొని బ్రతికినా కూడా మీరు అంత సంపాదించగలుగుతారు. బట్ ర్యాపిడోకి వెళ్ళి మీ టైం వేస్ట్ చేసుకోండి. మంచి ప్రొఫెషనల్సే, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ర్యాపిడో ఎంచుకుంటున్నారు, ప్రైవేట్ ఐటీ సాఫ్ట్వేర్ చేసుకున్న ర్యాపిడో ఎంచుకుంటున్నారు. హైదరాబాద్లో సాధ్యం అవుతుంది కావచ్చు, నేను హైదరాబాద్ లేదు, నేను కరీంనగర్లో చేసిన కరీంనగర్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎవ్వరు కూడా ర్యాపిడో జోలికి వెళ్ళకండి. ఇట్స్ క్లియర్ మై అడ్వైస్. ర్యాపిడోకి వెళ్తే మీకు ఎలక్ట్రికల్ వెహికల్ ఉండాలి. మీరు ఒకవేళ నెలకు 50,000 పైబడి సంపాదించే వ్యక్తులు, మీకు ఒక వర్త్ ఉన్నది, మీరు జాబ్ చేయగలుగుతారు, అన్ని రకాల వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు జనరేట్ చేయగలుగుతారంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ర్యాపిడో ఎంచుకోవడం అనేది 100% వేస్ట్ అనమాట. సో ట్రై టు అవాయిడ్ ర్యాపిడో. దానికన్నా ఇంకా ఆటో నడుపుకునేది బెటర్. మనం ఉన్న కాడికి వచ్చి ఆ నెంబర్, మన ఆటోలో నడుపుకొని ఈ నెంబర్కి వచ్చేసి బయటకంటే 10 రూపాయలు తక్కువగా జర్నీ మనం చేసాం అనుకోండి, ఇంకా ఆటోలో సంపాదించవచ్చు అంతగానం. కానీ ర్యాపిడోలో మీరు అంత సంపాదించలేరు. డోంట్ గో ఫర్ ర్యాపిడ్. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను రైడ్ చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గా మీకైతే వీడియో ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నలుగురు షేర్ చేయండి. ఎవరు కష్టపడకూడదు, వృధా టైం చేసుకోవద్దు, ర్యాపిడోలో వృధా టైం చేసుకోవద్దు అనే ఉద్దేశంతో వీడియో ఇస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. అండ్ వీల్ మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం.